హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు డ్రాగన్ ఫ్రూట్తో జ్యూస్ చేస్తున్నాను. అసలు ఈ డ్రాగన్ ఫ్రూట్కి ఈ కలర్ ఎలా వచ్చిందో, ఇదేమైనా లిప్స్టిక్ మింగేసిందా? నాకేమో డౌట్గా ఉంది దీన్ని చూస్తే. ఇదేమైనా మింగేసిందేమో లిప్స్టిక్ అని. ఎంత బాగుందో కదా కలర్. మనం ఏమైనా ఫ్రూట్స్ కలర్ఫుల్గా ఉన్నవి తింటే మనకి భలే అనిపిస్తుంది కదా. నాకైతే వాటిని చూస్తేనే చాలా. ఈ డ్రాగన్ ఫ్రూట్ మన హెల్త్కి చాలా మంచిది. అసలు ఇందులో ఎన్ని మంచివి ఉన్నాయంటే అసలు నేను చెప్పలేను, అంత మంచి ఫ్రూట్ ఇది. ఐకి మంచిది, బోన్స్కి మంచిది, స్కిన్కి మంచిది, మన డైజెషన్కి మంచిది, ఇమ్యూన్ సిస్టమ్కి మంచిది. అబ్బా ఎన్ని ఉన్నాయో కదా ఇందులో. నాకైతే చాలా నచ్చింది ఈ ఫ్రూట్. నాకు అన్ని ఫ్రూట్స్ ఇష్టమే, ఇది కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, బాగా నచ్చింది. ఇది మనం జ్యూస్ చేయడం కూడా చాలా సింపుల్. మీకు ఇందులో నేను షుగర్ వేసాను. ఒకవేళ మీకు షుగర్ వద్దు అనిపిస్తే హనీ వేసుకోండి. అండ్ డేట్స్ మనకి స్వీట్నెస్ కోసం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ యూస్ చేశాను. సో 1 కప్పు మిల్క్ అనమాట, అంతే. ఒక ఐస్ క్యూబ్ని ఇలా, మీరు నవ్వుకోకండి దీన్ని చూసి, జస్ట్ నాకు ఇది ఇలా క్రాష్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది అనమాట. మనకి క్యూబ్స్లా వేస్తే తొందరగా గ్రైండ్ అవ్వవు కదా, అందుకని. ఈ జ్యూస్ మనకి చాలా హెల్దీ. మనం జస్ట్ దీన్ని బ్లెండ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని బయటకు తీసి తాగామంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అంత సూపర్గా ఉంది, నాకు చాలా నచ్చింది టేస్ట్. ఇందులో వైటమిన్ సి ఉంటుంది, ఫ్యాట్ ఫ్రీ, చాలా హెల్దీ అనమాట మనకి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది ఈ టేస్ట్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఫ్రూట్స్కి కలర్ ఎలా వచ్చింది అంటే అది దేవుడిచ్చిన గిఫ్ట్ అనమాట. అవి మనం తినడం మన అదృష్టం. అలానే మనం మొక్కల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ అప్పుడే కదా వాటిని మనం సేవ్ చేస్తే అవి మనల్ని సేవ్ చేస్తాయి. యాక్చువల్లీ మనం చాలా డిపెండ్ అయిపోయి ఉన్నాం మొక్కల మీద. సో వాటిని ప్రేమగా చూసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్ళే ముందు మర్చిపోకుండా. అండ్ మీరు కూడా ఇంట్లో ఈ జ్యూస్ని ట్రై చేయండి. ట్రై చేసి